తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సాంస్కృతిక సారథి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు ప్రజాగాయకుడు గద్దర్ కూతురు వెన్నెల. ఈ సందర్భంగా వెన్నెలకు శుభాకాంక్షలు తెలిపారు అతిథులు, పలువురు రాజకీయ నేతలు. మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీ రాములు నాయక్, కాంగ్రెస్ నేతలు, కళాకారులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్గా గద్దరన్న కూతురు వెన్నెల గారికి చైర్మన్గా ఇవ్వడం జరిగింది. మాకందరికి కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. ఎందుకంటే గద్దరన్న ప్రజాకవి, యావత్ తెలంగాణ సమాజాన్ని మొత్తం కూడా జాగృతం చేసిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తపన పడ్డ వ్యక్తి. వారు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం ఈ రోజున. అందుకనే వారి ఆలోచనలకు అనుగుణంగా గద్దరన్న వ్యక్తిత్వాన్ని, ఆలోచనని పుణికి పుచ్చుకున్నటువంటి ఇలా వెన్నెలమ్మకు ఈనాడు సాంస్కృతిక సారథి ఇవ్వడం జరిగింది. పూర్తి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఏ ఆలోచన మేరకు గద్దరన్న జీవితాంతం కూడా జీవితాన్నే త్యాగం చేసిండో, మరి ఆలోచన సమసమాజ స్థాపన చేయాలి, కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా ఆత్మగౌరవంతో అందరూ కూడా సమానంగా బ్రతకాలని ఆలోచన చేసిండ్రు. ఈ రోజున ఈ తెలంగాణ సంస్కృతి సంస్థ చైర్మన్గా వెన్నెలమ్మ కావడం సంతోషం. భగవంతుడు ఆమెకు పూర్తి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, గొప్ప పేరు తెచ్చుకోవాలని చెప్పని భగవంతుడు ప్రార్థిస్తూ, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్గా నియమితులైన సోదరిమణి వెన్నెల గారికి శుభాభివందనాలు. ఆటపాట లేనిదే తెలంగాణ రాష్ట్రం లేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ఆటపాట ప్రముఖ పాత్ర పోషించింది. అందులోనూ గద్దర్ గారు పాడిన ప్రతి పాట తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. గద్దర్ గారు పేరు చిరస్థాయిగా ఉండే విధంగా తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖని బలోపేతం చేయడం కోసమే వారి కుమార్తె అయిన వెన్నెల గారిని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చైర్మన్గా నియమించినారు. వారందరికీ సంపూర్ణ న్యాయం చేసే విధంగా, చేసే దశగా మా ప్రయత్నం ఉంటుంది. వెన్నెలమ్మకు శుభాకాంక్షలు. రాజకీయము ఎంత కీలకమో సాంస్కృతిక విధానం కూడా సమాజ నిర్మాణానికి అంతే కీలకం. అట్లాంటి కీలకమైన పాత్ర వారు ఇవాళ నిర్వహించబోతున్నందుకు సంతోషంగా ఉంది. మరొకసారి వారికి నా శుభాకాంక్షలు. తెలంగాణ సాంస్కృతిక సారథి పదవి బాధ్యతలు ఈరోజు నేను జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో తీసుకున్నాను. ఇదేదో పదవియో, చేరో, పోస్టో, పేరు కోసమో, పరపతి కోసమో వచ్చింది కాదు. ఇదొక బాధ్యతగానే స్వీకరిస్తున్నాను. ఎటువంటి బాధ్యత అంటే తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన, తెలంగాణ ఉద్యమాన్ని యుద్ధ రూపంలో నడిపిన ఒక సాంస్కృతిక సారథి బిడ్డగా నేను ఈ బాధ్యతను స్వీకరిస్తున్నాను. పల్లె పల్లె తిరుగుకుంటా, మన సంస్కృతిని కాపాడుకుంటా, మన విలువల్ని కాపాడుకుంటా, మన చరిత్రని, పోరాటాలు గడ్డ చరిత్రని కాపాడుకుంటా, ఆ చరిత్రని మళ్ళా పునర్నిర్మించుకుంటా ఒక యుద్ధాన్ని ప్రకటించబోతున్నాం. ఆ యుద్ధం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని రక్షించడం, భారత రాజ్యాంగం కాపాడుకుంటేనే రానున్న తరంలో మనావళి ఉంటుందనే ఒక నిజాన్ని ప్రజల్లో తీసుకుపోవాలి. అట్లాగే నిశ్శబ్ద విప్లవాన్ని కూడా మనం పల్లె పల్లె తీసుకుపోవడానికి ముందుకు వస్తున్నాం. నిశ్శబ్ద విప్లవం ఏంటంటే అది ఓటు హక్కు అనే ఒక ఆయుధాన్ని ప్రజలకు ఇవ్వబోతున్నాం. అభివృద్ధి బాటలో ఈ తెలంగాణ సంస్కృతి సారథి ముందుంటుందని మీకు తెలియజేస్తున్నాం.